హరే కృష్ణ. ఈరోజు మనం దామోదర అష్టకం గురించి చర్చిద్దాం. ఈ దామోదర అష్టకాన్ని మనం ప్రతి కార్తీక మాసంలో ఆ ఈ దామోదర అష్టకాన్ని పాడి దాని తర్వాత దామోదరుడికి మనం దీపాన్ని అర్పిస్తాం. దామోదర అంటే దామ అంటే తాడు, ఉదర అంటే కడుపు లేదా పొట్ట. ఎవరి ఆ ఉదరాన్ని తాడుతో కట్టారో అతన్ని దామోదరుడు అంటారు. సో అది కృష్ణుడిని యశోదామాత ఆయన ఉదరాన్ని తాడుతో కట్టింది కాబట్టి ఆ కృష్ణుని దామోదరుడు అంటారు. ఆ దామోదరుడికి మనం ఈ నెలంతా ఈ దామోదర అష్టకాన్ని పాడి దాని తర్వాత దీపాన్ని అర్పిస్తాం. మరి అసలు ఆ పాట పాడుతున్నాం కదా, దాని అర్థం ఏంటి అనే దాని గురించి ఈరోజు మనం చూద్దాం. నమామీశ్వరం సచ్చిదానంద రూపం లసత్కుండలం గోకులే వ్రజమానం యశోదాభియోలూకాలద్దవమానం పరామృష్టమత్యంతాతో నృత్య గోప్య. సో ఈ విధంగా ఈ శ్లోకం మొదలవుతుంది. నమామి, ఈ దామోదర అష్టకాన్ని రచించింది సత్యవ్రత ముని అనే ఋషి ముని. సో ఆయన మొట్టమొదట ఈ కృష్ణుడి గురించి, ఈ దామోదరుడు గురించి, దామోదరుడికి ప్రార్థనలు చేస్తూ ఆయన నమామి అని మొదలు పెట్టారన్నమాట. నమామి అంటే నేను మీకు నమస్కరిస్తున్నాను. ఎలాగైతే ఎప్పుడైతే కృష్ణుడి యొక్క నామాన్ని లేదా రూపాన్ని లేదా ఆయన గుణాలని లేదా ఆయన లీలలని వర్ణించబోయే ముందు కృష్ణుడికి ప్రార్థన చేయాలన్నమాట. మనం ప్రార్థించి తర్వాత ఆయన నామ రూప గుణ లీలల్ని వర్ణించాలి. అందుకే క్లాసు మొదలు పెట్టే ముందు మనం ఎప్పుడు మంగళాచరణం చదువుతాం. ఆ మంగళాచరణం అంటే ఓం అజ్ఞాన తిమిరంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుమిలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. సో నేను అజ్ఞానంలో ఉన్నాను, అలాగే చీకటిలో ఉన్నాను, అటువంటి నాకు జ్ఞానాంజన శలాకయ దివ్య జ్ఞానాన్ని ఇచ్చిన గురువు గారికి నమస్కరిస్తున్నాను. ఆ విధంగా మనం ఎప్పుడైనా ఒక చీకట్లో వెళ్తున్నాం అనుకోండి, చీకట్లో, అది కూడా అడవి మార్గాన్ని వెళ్తున్నాం, అమావాస్య రోజు. సో ఆ సమయంలో అడవి మార్గంలో ఏదైనా పాము పడుకొని ఉండొచ్చు రోడ్డు మీద, లేకపోతే ఆ పక్కనే ఏ చిరుత పులి ఉండి ఉండొచ్చు, మనకు కనపడదు. అటువంటి సమయంలో ఎవరైనా మనకి వచ్చి ఒక టార్చ్ లైట్ ఇచ్చారనుకోండి, ఎంతో కృతజ్ఞతగా ఫీల్ అవుతాం. అదే విధంగా ఈ సంసారం అనే ఈ అజ్ఞాన చీకటిలో ఉన్న మనకి గురువు గారు దివ్య జ్ఞానాన్ని ఇస్తారు. అటువంటి గురువు గారికి నేను నమస్కరిస్తున్నాను. తర్వాత హే కృష్ణ కరుణా సింధు, కృష్ణుడికి నమస్కారం చేస్తున్నాం. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి, ఆ విధంగా శ్రీమతి రాధారానికి నమస్కరిస్తున్నాం. ఆ విధంగా భగవంతుడికి నమస్కరించి ఆయన నామాన్ని, రూపాన్ని, గుణాన్ని, లీలల్ని వర్ణించాలి. సో ఆ విధంగా ఇక్కడ కూడా సత్యవ్రతముని ప్రార్థన చేసే ముందు నమామి అని మొదలు పెడుతున్నారు అనమాట. నమామి ఈశ్వరం. ఈశ్వరం అంటే ఆ నియంత్రించేవారు, కంట్రోలర్ని ఈశ్వరం అంటారనమాట. నమామి ఈశ్వరం. మరి ఎవరు నియంత్రించేది అంటే మనమందరం కూడా చిన్న చిన్న ఈశ్వరులమే. మనందరం కూడా ఎంతో కొంత నియంత్రణ ఉంటుంది. ఒక భర్త ఉన్నాడు అనుకోండి, ఆయన ఒక కుటుంబాన్ని నియంత్రించగలడు. ఒక్కోసారి కుటుంబంలో భార్య చెప్పిందల్లా వినాలంటాడు. ఒక్కోసారి అంటారు కదా, ఇంట్లో పులి వీధిలో పిల్లి, లేకపోతే ఇంట్లో పిల్లి వీధిలో పులి, ఈ విధంగా కూడా ఉంటాయి అన్నమాట. ఇంట్లో అందరిని నియంత్రణలో పెడతాడు. భార్య నా మాట వినాల్సిందే, పిల్లలు నా మాట వినాల్సిందే. మరి బజార్లోకి వెళ్తే ఆయన మాట చెల్లదు. కొంతమంది బజార్లో మాట చెల్లిద్ది, కానీ ఇంట్లోకి వస్తే
భార్య దగ్గర పెళ్లిళ్ళు ఆగిపోతారు. సో, ఆ విధంగా మనమందరం చిన్న చిన్న ఈశ్వరులమే. కానీ మొత్తం నియంత్రించలేం మనం. ఏదో కొంత ఒక కుటుంబాన్ని నియంత్రించగలం. లేకపోతే ఒక ఊరుని నియంత్రించగలం. లేకపోతే ఒక చీఫ్ మినిస్టర్ అయితే ఒక రాష్ట్రాన్ని నియంత్రించగలడు. ప్రైమ్ మినిస్టర్ అయితే ఒక దేశాన్ని నియంత్రించగలడు. కానీ ప్రైమ్ మినిస్టర్ కూడా మొత్తాన్ని నేను నియంత్రించగలనంటే కుదరదు. అమెరికా వాళ్ళు ఇప్పుడు మనకి ఎక్కువ టాక్సులు కట్టాలని చెప్పారు. సో, ప్రైమ్ మినిస్టర్ కూడా ఒప్పుకోవాల్సిందే. కట్టాల్సిందే తప్పదది. మరి అమెరికన్ ప్రైమ్ మినిస్టర్ అంతా నియంత్రిస్తాడంటే, ఆయన కూడా నియంత్రించలేడు. ఆయనకి నోబెల్ ప్రైజ్ కావాలి, నోబెల్ ప్రైజ్ కావాలని ఆహ్, అనుకున్నారు. కానీ ఇవ్వలేదు వాళ్ళు. సో, ఆయన నియంత్రణలో కూడా అన్నీ ఉండవు. మరి ఎవరు నిజమైన ఈశ్వరుడు? నిజంగా అన్నిటిని నియంత్రించేదంటే అది ఈ దామోదరుడు. నమామి ఈశ్వరం. ఎందుకంటే ఆయనకి 2 గుణాలున్నాయి. ఒకటి సర్వశక్తిమంత, రెండవది జగదేకనాథ. సర్వశక్తిమంత అంటే ఆయనలో అన్ని రకాల శక్తులు ఆయనలో ఉన్నాయి. రెండవది జగదేకనాథ. ఈ మొత్తం జగత్తుకి అతనే నాథుడు. సో, ఆ విధంగా ఆయన సర్వశక్తిమంత అంటే మీరు మీ దగ్గర అన్ని శక్తులున్నాయి. కాబట్టి మీ శక్తిని ఉపయోగించి నాకు ఈ ప్రార్థన చేసే శక్తిని ఇవ్వండి. మీ యొక్క శక్తి నాలో నింపండి. ఎలాగైతే ధ్రువుడు 5 సంవత్సరాల పిల్లవాడనమాట. 5 సంవత్సరాల పిల్లవాడైన ధ్రువుడు వాళ్ళ పిన్ని, వాళ్ళ చిన్నమ్మ తిట్టిందని జెప్పి వెళ్ళిపోయాడు అడవికి. కానీ నారదుడి యొక్క సలహా మేరకు వెళ్లి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించి, కఠోరమైన తపస్సు జేసి 6 నెలల్లోనే భగవంతుడు ఆయన హృదయంలో కనిపించాడనమాట. హృదయంలో కనిపించి మళ్ళీ మాయమైపోయారు. మాయమైపోగానే కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా భగవంతుడున్నారు. వెంటనే సాష్టాంగ నమస్కారం చేసి నుంచున్నాడు. కానీ 5 సంవత్సరాల పిల్లవాడు. ఇప్పటి వరకు గురుకులం వెళ్ళలేదు. ఏ వ్యాకరణం ఇవేమి నేర్చుకోలేదు. అటువంటి పిల్లవాడు ప్రార్థన చేయమంటే ఏమని చేయగలడు? తపస్సయితే చేశాడు, నామజపం అయితే చేశాడు. కానీ ప్రార్థన చేయాలంటే ఒక శిక్షణ గావాలి. ఆ శిక్షణ లేక చూస్తూ ఉండిపోయాడు భగవంతుడిని ఏం ప్రార్థన చేయాలని. అప్పుడు భగవంతుడు ఆయన శంఖాన్ని ధ్రువుడి యొక్క శిరస్సు మీద ఉంచారన్నమాట. ఉంచగానే వెంటనే ధ్రువుడు ప్రార్థన చేయటం ప్రారంభించారన్నమాట. సో, ఆ విధంగా సత్యవ్రతముని గూడా ఇక్కడ దామోదరుడికి నమామి ఈశ్వర, మీరు ఈశ్వర, ఎందుకు మీలో అన్ని శక్తులున్నాయి. మీ శక్తులతోటి నాలో గూడా శక్తిని నింపండి స్వామి. నేను మీకు ప్రార్థన చేయాలనుకుంటున్నాను. ధ్రువుడికి ఎలా మీరు శక్తినిచ్చారో అదే విధంగా నాకు గూడా శక్తినివ్వండి. నేను ఈ అష్టకం రూపంలో, ఈ దామోదర అష్టకం రూపంలో మిమ్మల్ని కీర్తించడానికి ప్రయత్నిస్తున్నాను. కాబట్టి నాకు శక్తినివ్వండి అని ఈశ్వర అనే పదంతోటి సూచిస్తున్నాడనమాట. అలాగే జగదేకనాథ. జగదేకనాథ అంటే అన్ని ప్రార్థనలు స్వీకరించడానికి అర్హుడైనది మీరే. మనమందరం ఆహ్, గుడిలో వచ్చి భజన చేయండి, లేకపోతే భగవంతుడిని కీర్తించండంటే పో అంటారు. కానీ వెళ్లి ఏ రచ్చబండ దగ్గర కూర్చొని రాజకీయ నాయకుల్ని, సినిమా హీరోలని, ఆహ్, క్రికెట్ ఆడే వాళ్ళని, వీళ్ళని పొగుడుతూ ఉంటామన్నమాట. కానీ వాళ్ళు అర్హులు కాదన్నమాట మన ప్రార్థనలకి, మన యొక్క కీర్తనకి. మనం వాళ్ళని గురించి కీర్తించాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళు గూడా జీవులే. ఆహ్, వాళ్ళు గూడా కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు బాగా అందమైన హీరో కొన్ని రోజుల తర్వాత ముసలితనం అవుతాడు. ఇప్పుడు బాగా ఆటాడే ఒకాయనున్నాడనమాట. 'హుస్సేన్ బోల్ట్' అని. ప్రపంచంలోనే అందరికంటే త్వరగా పరిగెత్తగలుగుతాడు. అంత శక్తివంతుడు అందరూ పొగిడారు. కానీ ఇప్పుడాయన మెట్లెక్కలేడనమాట. మెట్లెక్కితే ఆయనకి ఆయాసం వచ్చిద్ది. అందుకే ఇంట్లోనే కూర్చొని టీవీ చూస్తూ, సినిమాలు చూసుకుంటూ సమయాన్ని వెల్లదీస్తున్నాడు. అలా అంటే మీరు ముసలోడయ్యాడేమో అనుకోవచ్చు. ముసలోడు గూడా గాదు. మధ్య వయస్సులో ఉన్నాడంతే. కానీ పోయిందా శక్తి. అందుకే మన కీర్తన, మన పొగడ్తలు
స్వీకరించడానికి నిజమైన యోగ్యుడు జగదేకనాథ. అది ఈశ్వరుడు అయిన ఈ దామోదరుడికి నేను నమస్కరిస్తున్నాను అని ఈ సత్యవ్రతముని ఇక్కడ చెబుతున్నారనమాట. నమామీశ్వరం సచ్చిదానంద రూపం. మరి ఆయన శరీరం వీటితో తయారు చేయబడింది. మనలాగా భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం ఈ పంచభూతాలతో తయారు చేయబడిందా అంటే లేదు లేదు. ఆయన శరీరం సచ్చిదానంద రూపం, సత్ శాశ్వతమైన రూపం అది. అలాగే ఆనందంతో జ్ఞానంతో కలిగిన రూపం అది. అటువంటి రూపానికి నమామీశ్వరం సచ్చిదానంద రూపం. దానికి అటువంటి రూపానికి నేను నమస్కరిస్తున్నాను. తర్వాత లసత్ కుండలం. లసత్ కుండలం అంటే ఆయనకి చెవికి ఇవి ఉన్నాయి అన్నమాట, కుండలాలు ఉన్నాయి. ఆ కుండలాలు ఊగుతూ ఉన్నాయి అన్నమాట. ఎందుకు? ఆయన పరిగెడుతున్నారు. లసత్ కుండలం పరిగెడుతుంటే యశోదామాత వెనకాల వస్తుంటే ఆయన ముందు పరిగెడుతున్నారు కాబట్టి ఆ చెవికొన్న కుండలాలు అవి ఊగుతూ ఉన్నాయి అన్నమాట. పెద్దవి కావటం. చెవికొన్న కుండలాల లసత్ కుండలం, ఆ కుండలాలు ఊగుతూ ఉన్నాయి. ఊగుతూ ఉంటే అసలు ఆయన కుండలాలే పెట్టుకుంటే ఏంది అంటే దాని గురించి మనం అందరం కూడా రకరకాల ఆభరణాలు పెట్టుకుంటాం. మనం ఆభరణాలు దేనికోసం పెట్టుకుంటాం? అందంగా కనిపించడానికి. మన అందంగా ఉన్నోళ్ళు కూడా ఆభరణాలు పెట్టుకుంటే ఇంకా అందంగా కనబడతారు కాబట్టి ఆభరణాలు పెట్టుకుంటారు. కానీ ఆ కుండలాలకి భగవంతుడు పెట్టుకోవటం వల్ల వాటి యొక్క అందం పెరిగిందన్నమాట. అవి ఆల్రెడీ మెరుస్తుంటాయి, మెరిసేవి అందంగా కనిపిస్తాయి. అటువంటి కుండలాల యొక్క అందం ఇంకా పెరిగిందన్నమాట కృష్ణుడు పెట్టుకోవటం వల్ల. కృష్ణుడు అందం పెరగడం కోసం పెట్టుకోడు ఆభరణాలు, ఆయన పెట్టుకుంటే ఆభరణాలకు అందం వస్తుందన్నమాట. అంత లసత్ కుండలం, అంత అందమైన సుందరమైన రూపం భగవంతుడిది. అందుకే శ్రీమద్ భాగవతం 10వ స్కందం 29వ అధ్యాయం 40వ శ్లోకంలో చెబుతారన్నమాట. కృష్ణుడి యొక్క సౌందర్యాన్ని చూసి ఆవులు, జింకలు వీటికి యొక్క శరీరం మీద ఉన్న రోమాలు నిక్కబొడుచుకున్నాయి అన్నమాట వాటన్నిటికి కూడా. ఓ ఎంత అందమైన వ్యక్తి అని. మామూలుగా మనం ఈ లోకంలో చూస్తే ఏ జాతి వాళ్ళు ఆ జాతికే ఆకర్షితులవుతారు. ఎవరైనా మనుషులు ఉన్నారనుకోండి, పురుషుడు ఉన్నాడు అనుకోండి, స్త్రీకి ఆకర్షితుడవుతాడు. అంతేగాని ఏ దోమకో లేకపోతే ఏ కుందేలుకో, ఒక ఆడ కుందేలుని చూసి ఆడదోమను చూసి ఆకర్షితుడవుడు. అదే ఒక పులి ఉందనుకోండి, అది ఆడపులిని చూసి ఆకర్షితురాలవుతుంది కానీ మిగతా జాతుల యొక్క స్త్రీలను చూసి ఆకర్షించబడదు. లేక మిస్ యూనివర్స్ తీసుకెళ్ళి ఒక పులి ముందు పెట్టామనుకోండి, ఆకర్షితురాలు అవుతుంది. దేనికోసం? తిండి. ఓకే, నాకు తిండి దొరికింది ఇయ్యాల అని. అంతేగాని అందాన్ని చూసి ఆకర్షితురావదు. కానీ భగవంతుడు కృష్ణుని చూసి ఆవులు, జింకలు, అన్ని రకాల జంతువులు కూడా బృందావనంలో అవన్నీ కూడా ఆకర్షితులైపోయినాయి అన్నమాట. అవన్నీ కూడా వాటి యొక్క ఎంత ఆకర్షితులైనవి అంటే వాటి రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఓ ఎవరి వ్యక్తి ఎంత అందంగా ఉన్నారు అని. సో ఆ విధంగా, ఎందుకంటే సర్వయోనీషు కౌంతేయ మూర్తయా సంభవంతేయ తాసాం బ్రహ్మ మహద్యోనిర్ అహం బీజ ప్రజాపిత. అందరికీ తండ్రి అయి భగవంతుడు ప్రజాపిత. ప్రతి జీవికి ఆయన నుండి వచ్చిన వాళ్ళే కాబట్టి ఆయన చూసి సాధారణం అన్నమాట ఆ విధంగా ఆకర్షితులు అవ్వటం. అటువంటిది నమామీశ్వరం. నేను అటువంటి ఈశ్వరుడికి నమస్కరిస్తున్నాను. ఎవరికైతే సచ్చిదానంద రూపం ఉందో లసత్ కుండలం అలాగే
ఆయన యొక్క చెవి కుండలాలు ఊగుతూ ఉన్నాయి పరిగెడుతుంటే. గోకులే ఎక్కడ పరిగెడుతున్నాడు? గోకులంలో. గోకులే రసత్కుండలం గోకులే బ్రజమానం. యశోద అంటే యశోదామాత. యశోద బియ అంటే భయం అన్నమాట. భయంతో యశోదామాతను చూసి భయంతో పరిగెడుతున్నాడు అనమాట. మనం చూడొచ్చు అనమాట. శ్రీమద్ భాగవతంలో చెబుతుంది, ఎవరి భయంతో ఇంద్రుడు వర్షాలు కురిపిస్తున్నాడో, ఎవరి భయంతో వాయుదేవుడు ఈ గాలిని వీస్తున్నాడో, ఎవరి భయంతో అగ్ని ఆ మండిస్తున్నాడో వేరు వేరు వాటిని, అటువంటిది ఎవ- కృష్ణుడు ఇక్కడ యశోదామాతను చూసి భయపడుతున్నాడు అనమాట. యశోద బియ, బియ అంటే భయపడుతున్నాడు. యశోదా బియ ఉలుకత్. ఉలుకత్ అంటే రోలు. ఆ రోడ్డు మీద ఎక్కి కూర్చొని ఉన్నాడు. యశోదామాతను చూసి దిగి భయపడి పరిగెడుతున్నాడు అన్నమాట. దావమానం అంటే పరిగెడుతున్నాడు. కానీ పరామృష్టం, కానీ కొట్టుకున్నారు అన్నమాట. వెనక నుండి యశోదామాత పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకుంది. అత్యంత తతో ధృత్య, ఆమె ఇంకా ఎక్కువ స్పీడ్తో పరిగెట్టి ఆయన్ని పట్టుకుంది. సో అటువంటి దామోదరుడికి నేను నమస్కరిస్తున్నాను అనేది మొదటి యొక్క ఆ ఈ శ్లోకంలో వివరించారనమాట. నమామి, నేను నమస్కరిస్తున్నాడు ఈశ్వరుడైన సచ్చిదానంద రూపుడైన ఆ దామోదరుడికి. అలాగే ఆయన కుండలాలు, చెవి కుండలాలు ముందుకి వెనక్కి ఊగుతున్నాయి. ఆయన పరిగెడుతుంటే ఎందుకు పరిగెడుతున్నాడు? యశోదామాత వల్ల భయంతో. ఆ భయంతో రోలు దిగి పరిగెడుతున్నాడు. కానీ ఆమె ఇంకా ఎక్కువ వేగంతో పరిగెత్తి ఆయన కొట్టుకుంది వెనకాల నుండి. అటువంటి దామోదరుని నేను నమస్కరిస్తున్నాను అని చెప్పి ఈ మొదటి శ్లోకంలో వివరించారన్నమాట. రెండవ శ్లోకంలో రుదంత ముహుర్నేత్ర యుగ్మం రుజంతం కరంబోజ యుగ్మేన సాతంక నేత్రం ముహుశ్వాస కంపాత్రీరే కంకకంఠ స్థితగ్రైవం దామోదరం భక్తిబద్ధం. రెండవ శ్లోకంలో ఈ విధంగా వివరించారు. రుదంతం అంటే ఏడుస్తున్నాడు అనమాట. ఆయన దామోదరుడు ఏడుస్తున్నాడు. రుదంతం ముహుర్నేత్రం యుగ్మం రుజంతం. సో ఈ విధంగా రుదంతం అంటే ఏడుస్తూ ఉన్నాడు. కంటిన్యూస్ గా ఏడుస్తూ ఉన్నారనమాట. నేత్రం, కళ్ళ నుండి ఇవి నీరు వస్తూ ఉంది, ఆంసువులు వస్తున్నాయి. ఆ సమయంలో ఎందుకు ఏడుస్తున్నాడంటే యశోదామాత కర్ర తీసుకొని వస్తుంది, కొట్టిద్దేమో అని భయం అన్నమాట. ఆ భయంతో ఏడుస్తున్నారు. ఎందుకంటే యశోదామాత భయపడుతున్నారు అన్నమాట. ఈ పిల్లవాడు ఇప్పుడే దొంగతనం చేస్తున్నాడు, పెద్దవాడు ఏడంటే ఇంకా ఎన్ని దొంగతనాలు చేస్తాడో. సో అందుకని నేను శిక్షించాలి, శిక్షించకపోతే పెద్ద అయినాక మాట విండు అని చెప్పి. సో ఆ విధంగా ఒక ఆయన ఉన్నాడు అనమాట. వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు. వాళ్ళ అమ్మా నాన్న చనిపోతే ఒక పిల్లవాడు, అమ్మా నాన్న చనిపోతే వాళ్ళ అత్త పెంచింది ఆ అబ్బాయిని. వాళ్ళ అత్త తీసుకెళ్ళి అన్ని గారాభంగా పెంచింది అనమాట. ఒకసారి పక్కింట్లో ఏదో దొంగతనం చేసి తీసుకొస్తే ఆమె కోపం వచ్చింది కొడదామని. మళ్ళీ ఉండే పోనీలే, తల్లిదండ్రులు లేని పిల్లాడు, ప్రేమగా చూసుకోవాలి, లేకపోతే ఇల్లు వదిలిపోతాడేమో అని ఆమె ఏం అనలేదన్నమాట. తర్వాత ఆ ఊర్లో ఇంకోటి ఏదో దొంగతనం చేశాడు, తర్వాత ఫర్కూర్లో దొంగతనం చేశాడు. అలా దొంగతనం పెంచుకుంటూ పోయాడు అనమాట. పెంచుకొని ఇంకా పెద్ద పెద్ద నేరాలు చేస్తూ చివరికి పట్టుబడ్డాడు. పట్టుబడి ఇక కోర్టులో ప్రవేశపెడితే జడ్జి చెప్పాడు అనమాట, ఈయన బాగా కరుడు కట్టే నేరగాడులా అయ్యాడు, ఈయనకి మనం ఉరిశిక్ష చేయాలి, లేకపోతే ఇటువంటి వాళ్ళు ఉంటే సంఘంలో శాంతి భద్రతలు ఉండవు అని చెప్పి ఆయనకు ఉరిశిక్ష విధించారనమాట. ఉరిశిక్ష విధించిన వాళ్ళకి
చివరి కోరిక బాగా చివరి రోజు మంచిగా అన్నం అవన్నీ పెట్టి ఏం కావాలంటే అయ్యి ఇంకేదన్నా చివరి కోరిక ఉందా అంటే మా అత్తను కలవాలంటాడు అనమాట. సరే అని చెప్పి వాళ్ళ అత్త ఎక్కడుందో అడ్రస్ అది కనుక్కొని ఆమె పేరు కబురు పంపుతారు. ఆమె వచ్చిద్ది. ఆమె వస్తే ఈయన నుంచొని ఉంటాడు. ఆమె దూరంగా నుంచుంటుంది. కొంచెం దగ్గరకు రా, ఇంకొంచెం దగ్గరకు రా అని చెప్పి దగ్గరకు రాగానే ఒక్కటిస్తాడనమాట చెంప మీద ఆమెకి. ఆమె ఆశ్చర్యపోయిద్ది. ఏందిరా నన్ను కొడుతున్నావేంది అని. అంటే ఇక చెబుతాడనమాట. నేను ఈ రోజు ఈ పరిస్థితిలో ఉన్నానంటే దానికి కారణం నువ్వే. నేను ఫస్ట్ రోజు ఆ దొంగతనం చేసినప్పుడు నువ్వు గనక ఆపినట్లయితే నేను ఈ పరిస్థితిలోకి వచ్చుండేవాడిని కాదు అని చెబుతాడనమాట. ఆ విధంగా చిన్నపిల్లల్లో గనక మనం సరిగా ట్రైనింగ్ ఇవ్వకపోతే అది కూడా మనలో లోపమే. అందుకే చాణక్యుడు చెబుతాడనమాట. మొదట 5 సంవత్సరాలు విపరీతమైన ప్రేమ చూయించండి వాళ్ళకి, పిల్లలకి. మొదట 5 సంవత్సరాలు శిక్షించాల్సిన పని లేదు. శిక్షించినా సరే వాళ్ళకి అర్థం కాదు. ఏదన్నా తప్పు చేశారనుకోండి, వాళ్ళ అమ్మ గాని, నాన్న గాని కొడుతున్నారనుకోండి, ఈళ్ళెందుకు కొడుతున్నారు నన్ను అని అర్థం కాదు వాళ్ళకి. సో, ఆ 5 సంవత్సరాలు బాగా విపరీతంగా ప్రేమ చూయించాలన్నమాట. తర్వాత 10 సంవత్సరాల పాటు వాళ్ళని క్రమశిక్షణ నేర్పాలి. 5-15 ఏళ్ల పాటు. ఆహ్, క్రమశిక్షణ అంటే కొట్టాల్సిన పని లేదు. కాకపోతే వాళ్ళకి ఆహ్, అటువంటి నేను గనక తప్పు చేస్తే నన్ను శిక్షిస్తారేమో అన్న భావన కలగాలన్నమాట వాళ్ళకి. అప్పుడు ఆ విధంగా నే నన్ను కూడా మా అమ్మా, నాన్న ఇప్పుడు కొట్టలేదు. కాకపోతే భయముంటుంది. కొడతారేమో! కొడితే మా అన్న నవ్వుతాడేమో! మా అక్కాయి నవ్వుతుందేమో నన్ను చూసి. ఈ విధమైన భయముంటుంది. సో, ఆ విధంగా క్రమశిక్షణ ఇవ్వాలి 5-15 దాకా. 15 తర్వాత వాళ్ళకి ఆహ్, స్నేహితుల్లా చూడాలన్నమాట 16 సంవత్సరం నుండి. అప్పుడు కొట్టినా ఉపయోగం లేదు. కొడితే రెబెల్ అవుతారింక. సో, అటువంటి వాళ్ళని ఇకన నేర్పాల్సింది నేర్పాం. ఇకన వాళ్ళని స్నేహంగా వాళ్ళని సరిదిద్దాలి. ఆ సమయంలో కొట్టకూడదు. ఇక్కడ బాంబేలో ఒక అబ్బాయి ఉన్నాడనమాట. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మా, నాన్న పెళ్లి చేసుకోమంటున్నారు. 21 ఏళ్ళు. నేను పెళ్లి చేసుకోను. ఇంకా 2, 3 ఏళ్ళు నా ఉద్యోగం అంత బాగలేదు. బాంబేలో ఎక్కువ ఉద్యోగం మంచి సాలరీ ఉంటేనే ఎవరైనా బతకగలరు. ఇల్లు రెంట్, అద్దెకి ఇవన్నీ కట్టాలంటే కొంచెం మంచి సాలరీ ఉండాలి. ఆ అబ్బాయి నేను మంచి ఉద్యోగం చేసుకొని 2, 3 ఏళ్ళు చదివి తర్వాత చేసుకుంటానన్నాడనమాట. దానికి వాళ్ళ నాన్న కొట్టాడనమాట. పెళ్లి చేసుకోమంటే చేసుకోవని. యాక్చువల్‌గా ఆ వయసులో కొట్టకూడదనమాట. అది 16 ఏళ్ల తర్వాత ఇకను వాళ్ళని స్నేహితుల్లా చూసి, వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ బాధలేందో కనుక్కొని, ఆ విధంగా చేయాలి. సో, అందుకే యశోదామాత గూడా భయపడుతుందన్నమాట. నేను గనక ఈ అబ్బాయిని సరిగా పెంచకపోతే, ఇప్పుడు సరిగా శిక్షించకపోతే పెద్దయినాక ఏమైపోతాడు? అందుకని నేను శిక్షించాలి అని ఆమె వస్తే రుదంతం ఆయన ఏడుస్తూ ఉన్నాడన్నమాట. ముహుర్నేత్రం యుగ్మం రుజంతం కరంబోజ యుగ్మేన. ఆయన 2 చేతులను తీసుకొని ఆహ్, కళ్ళని రుద్దుకుంటూ ఉన్నాడన్నమాట. 2 చేతులతోటి 2 కళ్ళని రుద్దుకుంటుంటే, ఆ కళ్ళకి కాటుక పెట్టుంది. ఆ కాటుకంతా ముఖమంతా పులుముకుపోయిందన్నమాట. ముఖమంతా అయింది. అంటుకుంది ఆ కాటుక. శాతంక నేత్రం, ఆయన కళ్ళల్లో భయం కనబడుతుంది. ముహుశ్వాస కంప త్రిరేకంక. త్రిరేఖ కంఠ. ఆయన కంఠంలో 3 రేఖలున్నాయన్నమాట. ఎలాగైతే మనం శంఖం ఊదే శంఖం ఉంది గదా! ఆ శంఖం ఎలా ఉంటుంది? స్పైరల్‌లా ఉంటుంది. లైన్‌లుంటాయి ఒక సర్కిల్‌లో. అలా భగవంతుడి కంఠం మీద గూడా 3 లైన్‌లుంటాయన్నమాట. స్పైరల్‌లాగా. అవి ఊగుతూ ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఆయన శ్వాస భయంతోటి శ్వాస తీసుకోవటం వల్ల ఆహ్, ఊగుతూ ఉన్నాయి. అలాగే ఆయన మెడలో ఎన్నో రకాల ముత్యాల ఇవన్నీ యేసున్నాయి. అవి గూడా ఊగుతూ ఉన్నాయి. ముహుశ్వాసకంప త్రిరేకంక కంఠ స్థితాగ్రైవం దామోదరం భక్తిబద్ధం.
అటువంటి దామోదరుడికి నేను ఆ భక్తి బద్ధం, ఆయన కేవలం భక్తి వలనే బంధించబడతాడు. ఒక ముందు ఒక వెనక లేని అటువంటి వ్యక్తిని ఎవరు బంధించగలుగుతారు? ఒక అంతం లేదు, ఒక ఆది లేదు. అటువంటి వ్యక్తిని బంధించాలంటే కేవలం భక్తితో మాత్రమే బంధించగలరు. అటువంటి కృప లక్ష్మీదేవికి దొరకలేదు, బ్రహ్మదేవుడికి దొరకలేదు. కానీ అటువంటి కృప యశోదామాతకి దొరికిందనమాట. ఆమె భక్తితోటి దామోదరుణ్ణి ఆమె కట్టిపడేసింది. తన ఆ ఈ ఒక తాడుతోటి. సో ఆయన కట్టబడింది తాడుతో కాదు, యశోదామాత యొక్క భక్తితోటి. అటువంటి దామోదరుడికి నేను నమస్కరిస్తున్నాను అనేది హృదంత ముహుర్నిత్రం ఈ 2వ శ్లోకం చెబుతుంది. ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడంటే ఏడిస్తే తక్కువ శిక్ష పడిద్ది అని తెలుసు అన్నమాట. సో ఏడవకుండా అలాగే నుంచున్నాను అనుకో, ఇంకా ఎక్కువ కొట్టిద్దేమో ఈమె. ఏడిస్తే శిక్ష తగ్గించేది అని చెప్పి ఏడుస్తూ ఆయన 2 చేతులతోటి నులుముకుంటూ ఉంటాయి కళ్ళని. ఆ కాటికంతా ముఖమంతా అయింది. అలాగే కళ్ళల్లో భయం ఉంది. అలాగే శ్వాస తీసుకోవటం వల్ల ఆ కంఠం మీద ఉన్న 3 రేఖలు, అలాగే ఆయన మెడలో ఉన్న ముత్యాల దండలు అవన్నీ ఊగుతూ ఉన్నాయి. అటువంటి దామోదరుడు ఎవరైతే భక్తితోటి బంధించబడతాడో ఆ దామోదరుడికి నా నమస్కారము అని చెప్పి సత్యవ్రత ముని ఈ 2వ శ్లోకంలో చెప్పారన్నమాట. మూడవది ఇతి దృక్ష్వలీలాభిర్ ఆనందకుండే స్వఘోష నిమజ్జంతం ఆఖ్యపయంతం తదీయేషితాజ్ఞేషు భక్తైర్జితత్వం పునః ప్రేమతస్థం శాత వృత్తివందే. సో ఈ 3వ శ్లోకంలో ఆయన చేసిన బాలలీలలు గురించి ఇతి దృక్ష్వ లీలా ఇది దృక్ష్వ లీలాభిర్ ఆనందకుండే. కుండం అంటే చెరువు. ఒక ఆనందం అనే చెరువును ఊహించుకోండి. ఆ చెరువులో నీళ్లు లేవు, ఆనందం ఉంది. అటువంటి చెరువులో ముంచుతున్నారన్నమాట ఈయన. ఏ విధంగా ఆనందం అనే చెరువులో ఎవరిని? ఈ స్వఘోషం, ఈ వ్రజవాసుల్ని, వ్రజలో ఉన్న వృందావనం, గోవర్ధన్, బర్సాన్, ఆనందగావ్, ఈ విధంగా 84 క్రోశాల దూరంలో ఉన్న దాన్ని వ్రజ అంటారు. ఆ వ్రజలో ఉన్న వాళ్ళందరినీ స్వలీల, ఆయన యొక్క బాలలీలను చూయించి, ఆ బాలలీలలు చూసి వాళ్ళందరూ ఎంతో ఆనందంతో, అంటే ఆనందంలో ముంచేశారనమాట వాళ్ళందరినీ ఆ బాలలీలతోటి. నిమజ్జనం చేయటం అంటారు. వినాయకుడు నిమజ్జనం అంటారు. అంటే వినాయకుడిని తీసుకెళ్లి నీటిలో ముంచుతారు. అలాగే ఇక్కడ కూడా ఆనందం అనే చెరువులో ఈ వ్రజవాసులందరినీ ముంచుతున్నారన్నమాట. ఆయన యొక్క లీలలు చూసి వాళ్ళందరూ. ఎందుకంటే బాలలీలలు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి అన్నమాట. కృష్ణుడి యొక్క బాలలీలలు ఎలాగైతే యాత్రలో కూడా పరమ పూజ్య రాధానాథ స్వామి మహారాజు గారు చెప్పారనమాట. సో కృష్ణుడు భయపడుతూ ఉంటారన్నమాట. కృష్ణుడు ఒకసారి ఈ వెన్న కుండలో చేయి పెట్టి తీస్తారు. తీయగానే ఆ ఎదురుగా ఒక స్ఫటికంతో చేసిన ఒక పిల్లర్ ఉంటుందన్నమాట. దాంట్లో మనం అద్దంలో చూసుకుంటే ఎలా మనం కనబడతామో, ఆ స్ఫటికంతో చేసిన దాంట్లో ఆయన ప్రతిబింబం కనిపిస్తుందన్నమాట. ఆయన ప్రతిబింబం చూసి ఇంకొక అబ్బాయి ఎవరో ఉన్నారనుకుంటారు అక్కడ. ఇంకొక అబ్బాయి ఎవరో ఉన్నారనుకొని వెంటనే నోరు మీద చెయ్యి పెట్టి చెప్పగాకు అని చెబుతారనమాట. ఆ పిల్లవాడు ఆయనకే ఆయన ప్రతిబింబంలో రిఫ్లెక్షన్ లో ఉన్న
కృష్ణుడికి చెబుతుంటారు, చెప్పగాకు యశోదామాతకి నేను తీసుకున్నానని ఇట్లా వెన్న దొంగతనం చేశానని చెప్పి. ఆ అదే సమయంలో యశోదామాత కూడా ఆ రూమ్ లోకి వచ్చి చూస్తూ ఉంటుందన్నమాట. ఎవరితో మాట్లాడుతున్నాడు ఈ అబ్బాయి అని. చూస్తే ఆ ఆ ప్రతిబింబంతో మాట్లాడుతూ ఉంటాడన్నమాట. ప్రతిబింబంతో చెప్పగాకు, మా అమ్మకి చెప్పగాకు నేను ఇలా దొంగతనం చేశానని చెప్పి అనంగులని చెప్పి వెనక్కి తిరగంలోనే యశోదామాత ఉంటుందన్నమాట. యశోదామాత ఉన్నంగులోనే యశోదామాత చెబుతాను, నేను కాదు దొంగతనం చేసింది. ఆ అక్కడున్నాడు కదా, ఆయన దొంగతనం చేసింది. నేను చెప్పాను కూడా తీసుకోవద్దని, అయినా సరే తీసుకుంటున్నాడు అని చెప్పి చెబుతాడన్నమాట. అది చూసి యశోదామాత ఆనందానికి అవధులు ఉండవన్నమాట. ఆ విధంగా ఆయన లీలలతోటి ఆ వ్రజవాసుల యొక్క ఆనందాన్ని పెంచిన ఆ కృష్ణుడికి ఆ నమస్కారం అని, సత్యవ్రతం అని ఇక్కడ చెబుతున్నారనమాట. ఇంకోసారి ఈ విధంగా ఎన్నో సార్లు వేరు వేరు గోపికలు వచ్చి చెబుతూ ఉంటారన్నమాట. చెబుతూ ఆ ఒకసారి ప్రభావతి అనే ఒక గోపిక ఉంటుందన్నమాట, ఉపనందుడి యొక్క భార్య. ఆమె ఎన్నో సార్లు వచ్చి చెప్పి యశోదామాతకి, మీ కృష్ణుడు వచ్చి మా ఇంట్లో వెన్న దొంగతనం చేస్తున్నాడు అని. యశోదామాత తప్పకుండా నేను ఆయన్ని బెదిరిస్తాను, భయపెడతాను, ఇంకా మళ్ళీ ఇలా దొంగతనం చేయనని చెబుతూ ఉంటుంది. కానీ ఇంకా ప్రభావిత అనుకుంటుంది అనమాట, ఒకసారి ఎప్పుడైనా సరే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని తీసుకెళ్లి వాళ్ళ అమ్మకు చూపిస్తానని చెప్పి. సో ఆ విధంగా ఆ ఆ, ఒకసారి ఆ ప్రభావతి ఇంట్లోకి వెళ్ళగానే అప్పుడే కుండలో పెట్టి తీస్తూ ఉంటాడు వెన్న. వెంటనే పట్టుకొని తీసుకురా, ఇప్పుడే నిన్ను ఈ చేతితోటే తీసుకెళ్తాను, తీసుకెళ్లి మీ అమ్మకు చూపిస్తాను, అప్పుడు ఇంకా నీకు ఎక్కువ శిక్ష పడుతుంది అని చెప్పి ఆమె ఆ కృష్ణుడికి తల మీద ఒక ముసుగులా వేసిద్ది అన్నమాట. మధ్యలో నంద మహారాజు వీళ్ళందరూ ఉంటారు ఎందుకులే అని చెప్పి ముసుగులా వేసి ఒక చేత్తో పట్టుకొని నడిపించుకుంటూ తీసుకెళ్లి యశోదామాత వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి యశోదామాతని పిలుస్తుంది అనమాట. యశోద రా, ఈ రోజు నేను పట్టుకున్నాను, చూడు ఈ చేతిలో కూడా వెన్న ఉంది, మా ఇంట్లోకి వచ్చి దొంగతనం చేస్తున్నాడు అని చెప్పగానే యశోదామాత బయటకు వస్తుంది అనమాట. బయటకు వస్తే ముసుగేసుకుని పిల్లాడు ఉంటాడు, ప్రభావతి ఉంటుంది. ఓ, మా అబ్బాయి దొరికాడా ఈ రోజు, సరే అయితే ఈ రోజు తప్పకుండా శిక్షిస్తాను అని చెప్పి ఆ ముసుగు తీయమంటుంది అనమాట. ముసుగు తీసి చూస్తే ఆ ప్రభావతి కొడుకుంటాడు అనమాట. యశోదామాతకి అర్థం కాదు, ఏంది ఈమె వీళ్ళ అబ్బాయినే తీసుకొని వచ్చి ఆ వీళ్ళ అబ్బాయి దొంగతనం చేస్తుంటే పట్టుకొని తీసుకొచ్చి కృష్ణుడి మీద కంప్లైంట్ చేస్తుంది ఏమి అని అనుకునేది అనమాట. ఆమె కూడా కిందకు చూస్తుంది, ఆమెకు వాళ్ళ అబ్బాయి ఉంటాడు. వాళ్ళ అబ్బాయి ఉండగానే ఇంకా ఆమెకి ఒకసారిగా ఏం అర్థం కాదనమాట. నేను కొట్టుకుంది కృష్ణుడు కదా, ముసిగేసి తీసుకొచ్చాను, ఇక్కడికి వస్తే మా అబ్బాయి ఎలా ఉన్నాడు ఇందులో అని అర్థం కాక తికమక పడి సరే అని చెప్పి ఆమె తిరిగి వెళ్తూ ఉంటుంది అనమాట. ఇంటి బయటకు వచ్చి, యశోదామాత వాళ్ళ ఇంటి బయటకు వచ్చి బజార్లో వెళ్తూ ఉంటుంది. వెళ్తూ ఉండగానే కృష్ణుడు పిలుస్తాడు అనమాట. నేను నీకు ముందే చెప్పాను నన్ను మా అమ్మ దగ్గరకు తీసుకెళ్ళొద్దని, ఈసారి కాబట్టి మీ అబ్బాయి రూపం తీసుకున్నాను, ఇంకోసారి కనుక నన్ను పట్టుకొని మా అమ్మ దగ్గరికి తీసుకొచ్చావో నేను మీ భర్త రూపం తీసుకుంటానని చెబుతాను అనమాట. ఆ విధంగా ఎన్నో ఆ లీలలు చేసి గోకులంలో ఉన్న వాళ్ళందరికీ ఆనందాన్ని పంచుతూ ఉంటాడనమాట. ఇంకోసారి యశోదామాయి పట్టుకుంటారనమాట వాళ్ళింట్లోనే. ఆమె గదిలోకి వెళ్ళగానే ఆ సమయంలో కృష్ణుడి యొక్క చెయ్యి ఆ వెన్న కుండలో ఉంటుంది. వెన్న కుండలో ఉండగానే ఇక ఇప్పుడేం చెబుతాడని ఆలోచిస్తుంది అనమాట. ఇన్నాళ్ళు అయితే వాళ్ళందరూ అబద్ధాలు చెబుతున్నారు, నేను తీసుకోలేదు అని చెబుతూ ఉంటాడు. కానీ ఈ రోజు నేను చూస్తున్నాను, నా కళ్ళ ముందే చూస్తున్నాను, చెయ్యి వెన్న కుండలో ఉంది, ఇప్పుడేం ఆన్సర్ చెబుతాడని యశోదామాత వెళ్తుందన్నమాట. వెళ్ళగానే అప్పుడు చెబుతారనమాట, కృష్ణుడు చెబుతారనమాట, అమ్మ నువ్వు ఇవన్నీ పెట్టావు, ఈ బ్రేస్లెట్లు ఇవన్నీ రూబీలతోటి చేసి ఉన్నాయి, వాటి వల్ల నా చేతులు వేడి అవుతున్నాయి, ఆ వేడయి ఆ నాకు కాలుతున్నాయి, చేతులు కాలిపోతున్నాయి. అందుకే ఈ ఈ వెన్నకొండలో పెడితే ఆ చల్లదనానికి కొంచెం ఆ ఉపశమనం కలిగిద్దని చెప్పి
నేను ఈ కుండలో చేయి పెట్టాను అంటాడు అనమాట. అది విని యశోదామాత ఆనందంతో నవ్వుకుంటూ ఉందన్నమాట. ఈ విధంగా ఇతీదృక్ష్వ లీలావిర్ ఆనందకుండే, ఆనందం అనే ఒక చెరువులో వీళ్ళందరినీ ముంచుతున్న నిమజ్జంతం తదీయైషితాజ్ఞేషు భక్తైర్జితత్వం పునః ప్రేమతస్తం శాతావృత్తి వందే. ఆ విధంగా ఈ దామోదరుడికి గురించి ఆ చెబుతూ ఉన్నారనమాట. ఒక్కోసారి నందమహారాజు చెబుతారనమాట. ఆ కృష్ణ నా పాదుకలు అక్కడ ఉన్నాయి, అవన్నీ చెక్కతో చేసిన పాదుకలు, అవి అక్కడ ఉన్నాయి తీసుకురా అంటారనమాట. వెళ్తారనమాట. వెళ్ళి అది లేపుతూ ఉంటారు వాటిని. పాదుకలు లేవు, బరువుతోటి చేతులతో మోసుకొని వద్దామంటే చేతులు నొప్పి పెడతాయి అని చెప్పి వాటిని నెత్తి మీద పెట్టుకొని తీసుకొని వచ్చి నందమహారాజుకి ఇస్తారని. నాన్న ఇగో పాదుకలు తెచ్చానని. నందమహారాజుకి చాలా సంతోషం ఇస్తుంది. పిల్లవాడు ఆ నేను చేయలేనని కాకుండా ఏదో ఒక విధంగా తీసుకొచ్చాడు. అలాగే వీళ్ళందరూ గోపికలందరూ చెబుతారనమాట, కృష్ణ నువ్వు మా కోసం డ్యాన్స్ చేయి, నువ్వు కనుక డ్యాన్స్ చేసావంటే నీకు సగం పేడ ఇస్తాం. పేడ అంటే పాలకోవ, సగం పాలకోవ ఇస్తామంటారు. ఆ సగం పాలకోవ కోసం, గోపికలు ఇచ్చే సగం పాలకోవ కోసం వాళ్ళ ముందు రకరకాల నాట్యాలు డ్యాన్స్ చేస్తారనమాట, రకరకాలుగా. ఎందుకంటే ఆయనకి కావాల్సిన పాలకోవ కాదు, వాళ్ళ ప్రేమ. ఆ ప్రేమ కోసం. అలాగే వాళ్ళు ఒక్కోసారి కృష్ణ నువ్వు పాడు అంటారనమాట. అదే పెద్దాళ్ళం అనుకోండి, గొంతు సవరించుకొని అది ఇవి అని చెప్పి చివరికి పాడతాం. కానీ పిల్లాడికి తెలియదు కదా, పెద్దగా పాడతారు చిన్నపిల్లలు పాడమంటే. కృష్ణుడు కూడా అలాగే పెద్దగా పాడేవాడు అనమాట. అవన్నీ చూసి ఆ గోపికలు వాళ్ళందరూ నవ్వుకునేవాళ్ళు అనమాట. ఆ విధంగా వాళ్ళ చేతిలో ఒక తోలు బొమ్మలాగా ఆ ఆడేవారు అన్నమాట. వాళ్ళ ప్రేమతోటి, వాళ్ళ ప్రేమను ముందు ఆయన ఒక తోలు బొమ్మలా అయ్యి, ఒక్కోసారి వాళ్ళు చెయ్యి ఎత్తమంటారు, ఒక్కోసారి ఏదన్నా తీసుకురమ్మంటారు. ఆయన వెళ్ళి ఏదన్నా లేవలేదనుకోండి, యోధులు ఎలా జబ్బలు జరుచుకొని మళ్ళీ ఎత్తుతారు, ఆ విధంగా సరుచుకొని మళ్ళీ ఎత్తడానికి ప్రయత్నిస్తుంటాడు అనమాట. అవన్నీ చూసి ఆ వ్రజవాసుల యొక్క ఆనందం ఆ చాలా ఆనందకుండే, వాళ్ళ ఆనందంలో మునిగి తేలుతూ ఉంటారు. ఆ విధంగా ఈ దామోదర అష్టకాన్ని సత్యవ్రత ముని రాశారన్నమాట. ఈరోజు మనం చూసాం, 3 శ్లోకాలు చూసాం. నమామి అంటే నేను నమస్కరిస్తున్నాను. ఎవరికి? ఈశ్వర. ఆయనే ఈశ్వరుడు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంత జగదేకనాథ. అన్ని శక్తులు ఉన్నాయి. ధ్రువుడికి ఎలా శక్తినిచ్చారో ప్రార్థన చేయడానికి, అలాగే నాకు ప్రార్థనలో మనకి నిజమైన అర్హుడు అతనే. సచ్చిదానంద రూపం. మనలాగా పంచభూతాలతో ఆయన శరీరం ఏదో సచ్చిదానంద రూపమైనది. లసత్కుండలం గోపోలే వ్రజమానం. ఆయన చెవి యొక్క కుండలాలు ఊగుతూ ఉన్నాయి ఆయన పరిగెడుతూ ఉంటే. ఎందుకు పరిగెడుతున్నాడు? భయంతో. యశోద బియ అంటే భయం. యశోదామాత నుండి భయం. ఉలుక అంటే రోలు దిగి దావబానం పరిగెడుతూ ఉన్నారు. పరామృష్ట కానీ వెనక నుండి పట్టుకున్నారు అనమాట. అత్యంత ధృత్య. వెనక నుండి ఆమె ఇంకా వేగంతో పరిగెట్టి పట్టుకుంది ఆయన్ని. అటువంటి దామోదరుడికి నేను నమస్కరిస్తున్నాను. ఆ విధంగా నమస్కరించి భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలాల గురించి వర్ణించే ముందు భగవంతుడికి నమస్కరించాలి. తర్వాత వాటిని వర్ణించడానికి ప్రయత్నం చేయాలి. మరి రుదంత మోహోర్నేత్రం యుగ్మం రుజంతం. ఆయన ఏడుస్తూ ఉన్నారనమాట. ఎందుకు ఏడుస్తున్నారు? ఏడిస్తే మా అమ్మ తక్కువ కొట్టిద్ది అని. ఆ విధంగా 2 చేతులతోటి ఆయన కళ్ళను నులుముకుంటున్నారు అనమాట. ఎందుకంటే కళ్ళల్లో నీళ్ళుండి చూడలేకపోతున్నారు అటు ఇటు. రుద్దుకుంటే కళ్ళల్లో నీళ్ళు అటు ఇటు పోయి చూడగలుగుతారు. ఆ విధంగా రుద్దుకుంటుంటే ఆ కంటి దగ్గర ఉన్న కాటుకంతా ముఖమంతా అలుముకుంది. సాతంక నేత్రం. ఆయన కళ్ళల్లో భయం కనిపిస్తుంది. అలాగే ఆయన శ్వాస తీసుకోవటం వల్ల కంపిస్తున్నాయి అనమాట. ఏం కనిపిస్తున్నాయి? కంఠంలో ఉన్న 3 రేఖలు
కంఠంలో ఆయనకి శంఖంలాగా 3 రేఖలు ఉంటాయి. అలాగే ఆయన మెడలో ఉన్న రకరకాల ఆభరణాలు అవన్నీ ఊగుతూ ఉన్నాయి. భక్తితోటి మాత్రమే బంధించబడతాడు. అటువంటి దామోదరుడికి నా నమస్కారం. ఈ విధంగా ఇతి దృక్స్వ ఇటువంటి లీలలతోటి స్వలీల అటువంటి ఆయన లీలలతోటి ఆనందకుండే ఆనందం అనే చెరువులో స్వఘోషం ఈ వ్రజవాసులందరినీ నిమజ్జంతం ఆయన ఉంచుతూ ఉన్నారన్నమాట. ఆ విధంగా భక్తితోటి మాత్రమే ఆయన్ని గెలవచ్చు. భక్తై జితత్వం ఎన్నో ఉన్నాయి. ధ్యాన మార్గము, కర్మ మార్గము, యోగా ఇలా ఎన్నో ఉన్నాయి. వాటితోటి భగవంతుణ్ణి గెలవటం కుదరదు అన్నమాట. కేవలం భక్తి మార్గం అంటే ఈ జపం చేయడం, శ్రవణం చేయటం, కీర్తన చేయటం, స్మరించడం, భగవంతుని పూజించడం, ఈ భక్తి మార్గం ద్వారా ఆయన్ని సులభంగా గెలుచుకోవచ్చు అని చెప్పి ఇక్కడ ఆ నివేదిస్తున్నారు సత్యవ్రతం అని. ఈరోజు